రేపల్లె సిఐటియు బాపట్ల జిల్లా 2వ మహాసభలు సెప్టెంబర్ 27, 28 తేదీలలో శ్రీ శుభంకర ఎలైట్లో జయప్రదం చేయాలని కోరుతూ సన్నాహక సిఐటియు రేపల్లె నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం కె ఝాన్సీ అధ్యక్షతన రేపల్లె సిఐటియు ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మంజుదార్, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ 1970లో ఏర్పడినప్పటి నుండి దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఉద్యోగులు, కార్మికుల హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నది. బ్యాంకు, ఇన్సూరెన్స్, టెలికాం, రైల్వే, విద్యుత్, పోస్టల్, ఆర్టీసీ, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో లేకపోతే ఎన్నో అవరోధాలు వస్తాయని చెప్పడమే కాదు, వాటి రక్షణ కోసం గత 20 సంవత్సరాలలో దేశవ్యాప్త సమ్మెలు జరపడంలో సిఐటియు కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల కోసం నిత్యం పోరాడుతున్న సిఐటియు బాపట్ల జిల్లా 2వ మహాసభలు సెప్టెంబర్ 27, 28 తేదీలలో రేపల్లె పట్టణంలో శ్రీ శుభమస్తు ఎలైట్లో జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ కార్మిక ఐక్యతను ప్రదర్శిస్తూ సెప్టెంబర్ 27 జరిగే కార్మిక ప్రదర్శన మరియు నెహ్రూ బొమ్మ సెంటర్లో బహిరంగ సభకు రేపల్లె డివిజన్ పరిధిలో కార్మికులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, విద్యుత్, భవన నిర్మాణం, రేపల్లె తాలూకా రైస్ మిల్, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు, అంకమ్మతల్లి బజార్ ముఠా వర్కర్స్ యూనియన్, సిమెంటు, ఇసుక, ఎడ్లబండ్లు యూనియన్స్ కె ఝాన్సీ, జె ధర్మరాజు, దానమ్మ, సుబ్బారావు, బుజ్జి, మాణిక్యరావు, డి ప్రభాకర్ రావు, పి మనోజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేయాలని చెప్పేసి సిఐటియు బాపట్ల జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం.